అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేదైతే ఇవాల్టి వీడియో చూసేయండి. సింపుల్‌గా, ఈజీగా ఉంటుందనమాట. మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేసేసి కొంచెం చూసిన తర్వాత లైక్ ఇవ్వండి. ఫస్టే లైక్ ఇచ్చారనుకోండి వీడియోలో ఏమీ ఉండదన్నట్టుగా అయిపోతుంది. చూసి లైక్ ఇచ్చేసేయండి. సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఓపెన్స్ అటువైపు ఉంది. జెయింటింగ్ అనేది నా వైపు ఉందనమాట. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను చూడండి. హెచ్చు తగ్గులు అనేది లేదనమాట లైనింగు. ఇంకా బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేశాను బ్యాక్ డాట్ కోసము. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చెక్ చేస్తున్నాను చూడండి. ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు చూడండి. ఇది బ్లౌజ్ వచ్చేసి వేయించింది కాదనమాట వర్కు, వేసింది కొనుక్కొచ్చుకున్నారు. చూడండి ఇక్కడికి హైట్ దగ్గరికి కూడా పావించి ఖర్చుతో లైన్ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే షోల్డర్ మీద కుట్టు వేస్తాం కదా, దానికోసం అనమాట. ఇంకా సైడ్ వైపున ఒక లైన్ వేసేస్తున్నాను చూడండి. ఈ క్లాత్ మొత్తం మనం బ్యాక్ పార్ట్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజ్ చెక్ చేసుకుందాం సైజ్కి. చూడండి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి నెక్కులు అనేవి బ్రాడ్గా ఉంటాయన్నమాట. కొంచెం చూసి కట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. సన్నగా ఉన్న వాళ్ళకి మనం చూసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మిడిల్కి మర్చేసుకొని నెక్ మార్కింగ్ ఇచ్చాను చూడండి. కానీ ఇక్కడ నెక్ కట్ చేయకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చేసి ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కదా, సారీ అండి మగ్గం వర్క్ బ్లౌజ్ కదా, అందుకని చెప్పేసి ఇప్పుడైతే చెస్ట్ లూజ్ చూసుకుందాం మనము. చూడండి బ్లౌజ్ని ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని ఉల్టా తీసేస్తున్నాను చూడండి. ఇక్కడ బ్లౌజుకు ఖర్చు చూడండి ఎలా ఉన్నాయో, దారాలు ఖర్చులుగా ఉందన్నమాట. ఎవరు స్టిచ్ చేశారో కానీ ఫినిషింగ్ నీట్గా లేదు. ఫిట్టింగ్ బాగున్నట్టుంది కానీ ఫినిషింగ్ లేదనమాట. చెస్ట్ లూజ్ చూడండి, ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు లాగినట్టుగా చూసుకుంటే 9 ఇంచులు వచ్చిందనమాట. 9 ఇంచులు అంటే మనకి 36 ఇంచుల చెస్ట్ లూజ్. ఈ సైజ్ వచ్చేసి 36 ఇంచుల చెస్ట్ లూజ్ అనమాట. చూడండి నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు. నడుము లూజుకు చెస్ట్ లూజుకి 4 ఇంచులు తేడా ఉందన్నమాట. ఇంకా నెక్ వచ్చేసి ఇవి వర్క్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు పెడుతున్నాను చూడండి. కింద వచ్చేసి 2.5. కింద డీప్ వర్క్ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వస్తుందండి. పైన అయితే తగ్గించుకోగలుగుతాం కానీ కింద డీప్ అనేది తగ్గించలేం కదా. ఇంక ఇక్కడికి నెక్ రౌండ్ అయితే మార్కింగ్ వేసి పెడుతున్నాను కానీ ఇది కటింగ్ చేయమన్నమాట. చూడండి ఇంకా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ సైజ్ బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో అంత చెక్ చేసుకొని ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోవాలి. చూడండి ఖర్చు కుట్ల కోసం క్లాత్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలండి. బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఖర్చు పెట్టుకోరు, తక్కువైపోయింది అనుకుంటారు స్టిచ్ చేసిన తర్వాత. అలాగే చంక దింపు కూడా సైడ్ కుట్ల నుంచి చంక కుట్టు ఉంటుంది కదా, అక్కడికి ఒక 1/4 ఇంచ్ పైకే మార్కింగ్ ఇచ్చేసి నీట్గా ఇలా చంక దింపు అనేది బాక్స్ షేప్ వేయండి. ఎవరికైనా కూడా 5 ఇంచులే పెట్టాలా 6 ఇంచులే పెట్టాలనే డౌట్ ఉంటుంది కదా, అలా కాదు. మనకి చంక లూజ్కి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యే వరకు మార్చుకుంటూ కట్ చేయాలన్నమాట. ఇంకా ఈ మూలన 1.5 ఇంచులు పెట్టేసి నీట్గా చంక రౌండ్ అయితే తిప్పేసాను చూడండి. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఆమ్ రౌండ్ ఎంత ఉందనేది చెక్ చేసుకుందాం. సైజ్ బ్లౌజ్కి మనకు చంక టైట్ కుట్టు ఎక్కడికి ఉందనేది చెక్ చేసుకుందాము. మనకు ఎంత వచ్చిందో అంత ఇక్కడ మనకు చెస్ట్ లైన్ వేసాం కదా, అక్కడి వరకు కరెక్ట్గా రావాలన్నమాట. చూడండి నాకు ఇక్కడ తగ్గుతుందన్నమాట, కొంచెం ఎక్కువైంది, సారీ తగ్గట్లేదు, కొంచెం ఎక్కువైందనమాట. నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు వరకు నాకు చూడండి మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇక్కడ మనము 1కి 2 సార్లు ఇక్కడ చంక చెస్ట్ ఇక్కడ నా చెయ్యి అడ్డమైపోతుంది మీకు, కానీ నాకు 8.5 ఇంచులు కావాలండి. ఇక్కడ ఎక్కువ వస్తుందన్నమాట. అందుకని నేను మళ్ళీ ఇంకొక 1/4 ఇంచు పైకి మార్కింగ్ ఇచ్చేసి మళ్ళీ 1.5 ఇంచులు పెట్టేసుకొని మళ్ళీ రౌండ్ తిప్పి తీసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇప్పుడు చెక్ చేస్తున్నాను. మనకి 8.5 ఇంచులే రావాలన్నమాట. ఇక్కడ నాకు ఎక్స్ట్రాగా వచ్చింది కాబట్టి నేను కొంచెం పైకి మార్కింగ్ వేశాను. ఇప్పుడు వచ్చింది చూడండి 8.5 ఇంచులు. ఒక్క గీత ఎక్స్ట్రాగా ఉంది. ఒక్క గీతలో ఏమీ అయిపోదన్నమాట. చూడండి ఇంకా నీట్గా కట్ చేసేస్తున్నాను. మనం బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా వేసేసుకుంటాం కదా, ఇలా నీట్గా కట్ చేసేయాలి. ఈ చంక అనేది చూసారు కదా, ఇప్పుడు 5 ఇంచులు ఉందా 6 ఇంచులు ఉందా అనేది మీరు తర్వాత చెక్ చేసుకోండి ఎంత వచ్చిందా వాళ్ళకి, ఆ కస్టమర్కి అనేది. ఎందుకంటే ఎప్పుడైనా పెట్టడానికి మీకు ఈజీగా ఉంటుంది. చూడండి ఇంకా మనకు నెక్కు మిడిల్లో ఒక టక్స్, షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం నెక్ కట్ చేయలేదు కదా, లోడింగ్ తిప్పేటప్పుడు అవసరం అవుతుందన్నమాట. చూడండి ఇప్పుడు
ఒక్క సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇంకొక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. 4 ఫోల్డింగ్స్గా క్లాత్ వేసేసి కింద హెచ్చు తగులు లేకుండా నీట్గా ఒక పావించి కుట్ల కోసం పెట్టేసుకొని, మనకు వచ్చేసి కస్టమర్ హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారండి, కానీ ఇక్కడ మనం ఫుల్ హ్యాండ్స్ పెట్టాలన్నమాట. ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టాలి. నేను ఖర్చుతో కలిపి 11 ఇంచెస్ పెడుతున్నాను. అంటే పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం అనమాట. నీట్గా పెట్టేసుకొని చంక డౌన్ అనేది మనకి 8.5 ఇంచులు ఉంది ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది. ఇక్కడ నేను 3.25 ఇంచులు చంక డౌన్ పెడుతున్నాను, 3.5 ఇంచులు పెట్టట్లేదు. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని మనకు 8.5 ఇంచుకు చంక టైట్ కుట్టుంది కదా, అక్కడికి మార్కింగ్ ఇచ్చేసి ఇలా నీట్గా కర్వ్ షేప్ ఇచ్చేసేయాలి. ఈ విధంగా ఈ కర్వ్ తీసుకెళ్ళి దీంట్లో కలిపేసేయాలి. ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి. నేను షార్ట్ వీడియోలో మీకు లోతు ఎలా తీయాలనేది చూపించాను కదా, అది చూడండి, మీకు యూజ్ అవుతుందన్నమాట. మనకి ఇక్కడ ఖర్చు తక్కువగా ఉన్నప్పుడు అది సెట్ అవ్వదండి, గుర్తుంచుకోండి. ఖర్చు అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట, 2 ఇంచెస్. ఇప్పుడు నాకు ఇక్కడ చంక దగ్గర ఖర్చు అనేది తక్కువగా ఉండడం వల్ల నేను ఫోల్డింగ్ చేయలేకపోయాను అనమాట ఇక్కడ. అంటే చూడండి, ఇలా కన్ఫ్యూజ్ అవుతారనమాట. చూసారు కదా, ఇక్కడ నాకు ఖర్చు 2 ఇంచెస్ ఉండుంటే ఆ చంక టైట్ కుట్టు మార్కింగ్ దగ్గరికి పెట్టుంటే వచ్చేదనమాట. ఇక్కడ చూడండి, మీకు కరెక్ట్గా ఖర్చు 2 ఇంచెస్ ఉన్నప్పుడు మాత్రమే ఆ మెథడ్ ఉపయోగించండి. నేను మళ్ళీ మీకు ఆ వీడియో గురించి క్లియర్గా చేస్తానన్నమాట. చూడండి, ఒక 2-3 మినిట్స్ వీడియో, లాంగ్ వీడియో చేస్తానులేండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కర్వ్ తీసేస్తున్నాను చూడండి. మీకు అదే విధంగా ఈ వీడియోలో చూద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ నాకు చంక దగ్గర ఖర్చు అనేది 1/2 ఇంచ్ మాత్రమే మిగిలిందనమాట. ఇంకా 1.5 ఇంచ్ జాయింట్ వేయాలి. వేసిన తర్వాత లోతు తీస్తే ఆ విధంగా వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు నీట్గా చంక లోతు అనేది తీసేస్తున్నాను. షార్ట్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. షార్ట్ వీడియో చూడని వాళ్ళకి నేను ఏం చెప్తున్నానో అర్థం కాదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. లోతు తీసేసాను కదా, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. నా బ్లౌజ్ కటింగ్ మొత్తం ఓపెన్స్ అటే ఉంటుంది, జాయింట్ మొత్తం నా సైడే ఉంటుందన్నమాట అయిపోయే వరకు. చూడండి, ఇప్పుడు క్రాస్గా ఇలా వేసేసుకుంటే మనకి క్రాస్ బెల్ట్లు కరెక్ట్గా వస్తాయి. మనకు ఫ్రంట్ క్రాస్ కరెక్ట్గా వస్తుంది. చంక సైడ్ అతుకులు అనేవి పడకుండా ఉంటాయన్నమాట. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చేటప్పుడు షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చాం కదా, మనము కట్ చేయలేదు కదా నెక్ విడుతూ, అక్కడ ఒక లైన్ లాగా వేసాను చూడండి, గుర్తుంచుకోండి. ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసేస్తానండి నేను, కంప్యూటర్ వర్క్ అయినా అవ్వనివ్వండి, మగ్గం వర్క్ అయినా అవ్వనివ్వండి. కానీ ఇక్కడ ఫ్రంట్ నెక్ కొంతమంది కట్ చేయరు ఫ్రంట్లో, నేనైతే కట్ చేస్తాను. ఇక్కడ చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి. ఎవరికైనా 1/2 ఇంచ్ లోతు పెట్టండి. ఇక్కడ ఉక్స్ పట్టీ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టేసుకుంటున్నాను. ఈ ఖర్చు అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. నెక్ అనేది వీ షేప్లో అవ్వకుండా నీట్గా రౌండ్ షేప్ ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎంత ఉందనేది నీట్గా సెట్ చేసేసుకోండి. ఇలా చూడండి, డీప్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. ఎంత మనకు విడత కావాలనేది కూడా తెలుస్తుంది అనమాట. చూడండి, ఇది చాలా డీప్గా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ నేను పెట్టేస్తున్నాను కదా, కొంచెం వీ షేప్లో ఎలాగో కట్ చేశారు. సైజ్ బ్లౌజ్ అంతా గజిబిజిగా కనిపిస్తుంది నాకైతే. చూడండి, నీట్గా నేను సైజ్ బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ వేశాను. నెక్స్ట్ స్టిచ్ వేసేసరికి కరెక్ట్గా అవుతుందన్నమాట. ఇంకా అలాగే ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఫ్రంట్ హైట్ చెక్ చేస్తున్నాను చూడండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత వచ్చిందో చూసుకొని దానికి 1 ఇంచ్ ఖర్చు కలిపి పెట్టేసుకుంటాను అనమాట. నేను ఇక్కడ నాకు 12.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ నేను 1 ఇంచ్ ఖర్చు కలిపేసుకొని 13.5 ఇంచులు పెట్టాను చూడండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఖర్చు అనేది ఖచ్చితంగా పెట్టండి. వచ్చినంత పెట్టేశారంటే మీరు చేయి పైకి ఎత్తినప్పుడు ఫ్రంట్ పార్ట్ పైకి అయిపోతుంది. అలాగే చంక దగ్గర నుంచి చంక కింద మనం క్రాస్ బెల్ట్ వేస్తాం కదా, అక్కడి వరకు ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేయండి ఫ్రంట్ హైట్ కలుపుకుంటూ. ఇప్పుడు ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడి నుంచి ఇలా క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకొని మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా హుక్స్ పట్టీలో మిడిల్లో ఒక డాట్, మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా నీట్గా కట్ చేసేసుకోవడమే మొత్తం కూడా. ఇలా సింపుల్గా కట్ చేసేయాలి. చూడండి, ప్రతిదీ చెక్ చేసుకొని కట్ చేస్తున్నాం కాబట్టి బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుందనమాట. ఇంకా చూడండి, ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ అయిపోయాయి కదా. ఈ మిగిలిన క్లాత్ ఇక్కడ బ్యాక్ తీసాం ఒక సైడ్ ఫ్రంట్ తీసాం. ఈ మిడిల్లో మిగిలిన క్లాత్ వచ్చేసి మనకు క్రాస్ బెల్ట్లు వస్తాయన్నమాట.
చూడండి ఇలా పెట్టేసుకోండి. సైజ్ బ్లౌజ్కున్న క్రాస్ బెల్ట్ సైడ్ తీసేసుకొని ఫస్ట్ ఒరిజినల్ ఎక్కడికుందో అక్కడికి ఒక లైన్ వేసుకుంటూ రండి. తర్వాత దానికి ఒక 1 ఇంచ్ ఖర్చు పైన పుట్ల కోసం కలిపేసుకొని కట్ చేసుకోండి. అయిపోయింది కదా సింపుల్గా ఈజీగా. ఇంకొక లేయర్ క్రాస్ బెల్ట్ మీరు స్టిచ్చింగ్లో కట్ చేసుకోండి క్లాత్ ఉంటే, లేదంటే 2 వేసినా ఏం పర్వాలేదు. ఇప్పుడు క్లాత్ మిగలట్లేదండి. ఎవరిదైనా మిగిలినా వేద్దామనుకున్నా కూడా వేరే వాళ్ళ దాంట్లో కూడా మిగలట్లేదనమాట. కొన్నిసార్లు మిగిలినప్పుడు వేస్తున్నాం, మిగిలినప్పుడు వేయట్లేదు. ఏం చేస్తాం, మనం ఎక్కువగా వేసి కుట్టాలన్నా కూడా క్లాత్ ఉండాలన్నమాట. చూడండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను. మగ్గం వర్క్ కదా, మీకు పై కటింగ్ కూడా చూపించాలన్నమాట పై క్లాత్, అందుకే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి మనకు నెక్ కంటే మన సైజ్ కంటే నెక్ విడ్త్ అనేది ఎక్కువగా ఉంది. చూసారు కదా, అక్కడ బీ షేప్లో కొంచెం ఎక్స్ట్రాగా ఉంది. దాన్ని మనం ఈ కటింగ్లోనే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసి కట్ చేయాలన్నమాట. చూడండి నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఈ బ్లౌజు చిన్న సైజ్ అంటే మీడియం సైజ్ కాబట్టి కరెక్ట్గా జెయింట్లు పడకుండా సరిపోయిందండి. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా ఇచ్చారనమాట దీనికి. లేదంటే ఫ్రంట్ పార్ట్ కతుకులు వేయలేక చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట రెడీమేడ్లో తీసుకున్నప్పుడు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా కట్ చేస్తున్నాను. 1 సైడ్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఇంకొక సైడ్ క్లాత్ ఎక్కడ మిగిలి ఉంటే అక్కడ కట్ చేసుకోవాలన్నమాట. ఇక నాకు హ్యాండ్స్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ ఎక్కడ జెయింట్ పడకుండా బ్లౌజ్ అనేది సింపుల్గా అయిపోయిందనమాట. కొన్నిసార్లు అతుకులు వేయలేక చిరాకు వస్తుందన్నమాట ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు. కానీ ఈ బ్లౌజ్ బాగుంది, సరిపోయింది అన్నిటికీ. చూడండి ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కూడా ఒకదానిపైన ఒకటి నీట్గా కరెక్ట్గా సెట్ చేయాలన్నమాట. వర్క్ అనేది కరెక్ట్గా సెట్ చేసిన తర్వాతే కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేస్తాను. హ్యాండ్స్ కూడా ఒక సైడ్ అనేది మనకు చిన్న ముక్క జెయింట్ పడుతుందన్నమాట. పై క్లాత్ ఒక సైడ్ అనేది పడదనమాట. ఎందుకంటే కొంచెం జెయింట్ ఉన్న సైడ్ క్లాత్ విడత అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇంకా మిగిలిన క్లాత్లో ఇంకొక సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ తీయలేం కదా, దాన్ని కూడా తీసేసి క్రాస్ బెల్ట్లు తీసేసుకుంటే మనకి వర్క్ బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ ఈ ప్లేస్ ఈ మాత్రం క్లాత్లో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి తప్పదు ఇంకా, ఎందుకంటే ఈ రెడీమేడ్లో తెచ్చుకున్నవి ఇలాగే ఉంటాయండి, ఇలాగే సెట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి నీట్గా. మొత్తం కూడా నీట్గా కట్ చేసేస్తున్నాను. చూడండి ఇంకా మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు కూడా తీయాలన్నమాట. ఇదంతా నేను ఇంకా స్టిచ్చింగ్లో చూసుకుంటాను. ఎక్స్ట్రా క్లాత్ అంతా డబల్ స్టిచ్ 2 జెయింట్ స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా తీసేస్తాను. ఇంక ఇక్కడ క్రాస్ బెల్ట్ల కోసం చూడండి, క్రాస్ బెల్ట్లు అయితే క్రాస్గా ఉన్న ప్లేస్లో తీయకండి, స్ట్రైట్గా చూసుకొని తీయండి. ఇక్కడ మనకు సైడ్ వైపున ముక్క మిగిలింది కదా, ఆ 2 ముక్కలు పెట్టేసుకొని క్రాస్ బెల్ట్లు కూడా తీసేస్తున్నాను. చూడండి ఇలా మనకు మిగిలిన క్లాత్లో డోరీస్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. డోరీస్కి పొడుగ్గా క్లాత్ లేనప్పుడు రెడీమేడ్ డోరీ పెట్టేసి కింద క్లాత్తో టాజిల్స్ వేస్తే సరిపోతుందన్నమాట. ఎంతో కొంత మీకు ఈ వీడియో నచ్చింది, యూజ్ అయింది అంటే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అనుకున్నాను. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.